అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన విమలమ్మ గారి విమాన ప్రయాణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విమలమ్మ గారి ఆనందం వర్ణనాతీతం. 75 ఏళ్లు దాటాక ఎలా అయితేనే ఆవిడ చిరకాల వాంఛ నెరవేరబోతోంది. విమానం ఎక్కాలి. ఎప్పుడో చిన్నతనంలో ఆవిడ భర్త ఇంగ్లాండ్ వెళ్లి వచ్చి విమానం ప్రయాణం నోరూరేలా చెప్పాడు. నన్ను విమానం ఎక్కించురు అంటే, ఇంకా నయం, విమానం అంటే మాటలా? నేనైనా నాన్నగారి ప్రాణం మీదకొచ్చింది కాబట్టి విమానంలో వచ్చాను అన్నాడు. ఆవిడికి పిల్లలు లేరు. చిన్నతనంలోనే భార్యను పోగొట్టుకున్న అన్నగారి పిల్లల్నే తన పిల్లలుగా పెంచి పెద్ద చేసింది. భర్త పోయాక వాళ్ల నీడనే ఉంది. మేనత్తంటే పిల్లలందరికీ ఎంతో అభిమానం, గౌరవం. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఆవిడికి ఏ లోటు రానివ్వరు. కాని విమానం ఎక్కాలని ఆవిడ కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది. గోదావరి పుష్కరాలప్పుడు తన దగ్గర దాచుకున్న చిల్లరంతా తీసి మేనల్లుడికి ఇచ్చి, ఒరే చిల్లిగా, మనం గోదావరి స్నానానికి విమానంలో వెళ్దాంరా అంది. అంతా పడి పడి నవ్వారు. అంతర్వేదికి విమానం ఉండదు అన్నారు. నేను వెర్రిబాగులదాన్ని అనుకుంటున్నారా? మొన్న వార్తల్లో చూశాను. ఓ పెద్దాయన బొబ్బర్లంక విమానంలో వెళ్ళాడు. బొబ్బర్లంక వెళ్ళిన విమానం అంతర్వేది వెళ్ళదా? ఏ విచిత్రం కాకపోతే అంది. అబ్బా, అది విమానం కాదు, హెలికాప్టర్ అన్నారు పిల్లలు. ఏదైతేనే విమానం విమానమే. ఏనుగంత విమానం కావాలని అడిగానా? ఆ హెలికాప్టర్ చాలు నాకు అంది. అవన్నీ పెద్ద పెద్ద వాళ్లకు. హెలికాప్టర్లో వెళ్లాలంటే విమానం కంటే ఎన్నో రెట్లు ఖర్చు అవుతుంది అని వివరంగా చెప్పారు. అదే నిజమేలే, పెద్ద బస్సులో వెళ్లే కంటే చిన్న కారు ఖరీదేగా మరి అంది కాస్త నిరాశగా. మేనల్లుళ్ల తరం గడిచిపోయింది. పిల్లల తరం వచ్చింది. ఆవిడ సరదా చూసి విమానంలో తీసుకెళ్లాలి అనుకున్నారు. కాని టిక్కెట్టు ఖరీదు 5,000 అనేసరికి ఆవిడ గుండె బాదుకుంది. ఇంకా నయం, 5,000? మా కాలంలో ఆ డబ్బుతో మన సీత పెళ్లి చేశాం. వద్దులే, మా ఐదారు విమానం ఎక్కకపోతే పోయానా ఏమిటి అంది. అలా మరికొంతకాలం గడిచింది. చెన్నైలో ఆవిడ పెద్ద మేనల్లుడు షష్ఠిపూర్తి. ఆవిడ మూడో మేనల్లుడి దగ్గర విశాఖపట్నంలో ఉంటోంది. మేనల్లుడి కొడుకు సిద్ధార్థకి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. అతని ఫంక్షన్ కోసం చెన్నైలో ఏదో పని కల్పించుకున్నాడు. నాకెలాగూ వాళ్లే ఇస్తారు, మా అమ్మని నా వెంట తీసుకొస్తాను, సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఉంటుంది కదా అన్నాడు. అందరూ సంతోషంగా సరే అన్నారు. ఆవిడ చెవిన వేశారు. ఎన్ని వేలురా అంది. కాస్త అటు ఇటుగా రైలు టిక్కెట్ అంతేలే అని చెప్పారు. మొత్తానికి విమలమ్మ గారి విమాన ప్రయాణం ఖాయమైంది. ఆవిడ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ మాట అందరితోనూ చెప్పాలి. అలా అని గొప్పలకు పోయినట్లు ఉండకూడదు. అందుకే నేను రేపటి నుంచి పురాణానికి రానమ్మా, మా సత్యం షష్ఠిపూర్తికి వెళ్తున్నాను. ప్రయాణం చెయ్యలేనేమో, రాన్లే అన్నాను. నా మనవడు విమానంలో వెళ్దాం అన్నాడు అని గుంబనంగా ఫ్రెండ్స్తో చెప్పింది. ఒసే అప్పి, విమానం వెళ్లే వేల్టికి నువ్వు డాబా మీద ఎక్కి నాకు చెయ్యి ఊపు అని పని మనిషితో చెప్పింది. ఇదిగో సింహాచలం, పనెగ్గొట్టి బీడీ తాగకు. రైల్లో వెళ్తోంది కదా, పెద్దమ్మగారికి ఏం తెలుస్తుంది అనుకుంటున్నావేమో. విమానంలో వెళ్తున్నాను, పైనుంచి నాకంతా కనిపిస్తుంది అని తోటమాలికి చెప్పింది. మామూలు మల్లు పంచెలు బావుండవేమో అని గోరంచు చీర తీసి పెట్టింది విమానం ప్రయాణానికి. ఇంట్లో మిగిలిన వాళ్లంతా తెల్లవారుజామున రైల్లో బయలుదేరారు. నువ్విప్పుడు మాకు వీడుకోలు చెప్తున్నావా? రాత్రికి మేము చేరేసరికి ఇంట్లో స్వాగతం చెప్తావు అన్నారు. ముసుముసి నవ్వులు నవ్వుకుంది. పిచ్చి సన్నాసులు, పాపం, రైల్లో అంత దూరం వెళ్ళాలి అని జాలిపడింది. ఫ్లైట్ మధ్యాహ్నం 1 గంటకి, 11 గంటలకి ఇంట్లో బయలుదేరాలి అన్నాడు మనవడు. ప్రయాణం పెట్టుకుని మీరే వండుకుంటారు, ఈ పూటకి మా ఇంట్లో భోజనం చేయండి అన్నారు పొరుగువాళ్లు. ఎలాగూ విమానంలో అన్నం పెడతారట, కాని ఆ ఉల్లిపాయలు మసాలాలు నేను తినలేను అని వాళ్ళింట్లోనే భోజనం కానిచ్చింది విమలమ్మ. ఇల్లు తాళం వేసి
తాళాలు పక్కింటి వారికిచ్చి బయలుదేరారు. ఆవిడ సంబరం అంతా ఇంతా కాదు. ఎయిర్పోర్టుకి చేరుకున్నారు మా అమ్మ మనవడు. చెక్ఇన్ అయింది. సామాన్లు వెళ్ళిపోయాయి. టిక్కెట్ ముక్క తీసుకుని లోపలికి పంపడానికి ఇంత హడావిడి ఎందుకురా అంది ఆరాగా. భద్రత కోసం మా అమ్మ. గాల్లోకి ఎగిరాక ఎవరైనా బెదిరించి హైజాక్ చేస్తారేమో అని భయం అన్నాడు సిద్ధార్థ. ఓయమ్మో, నిజమే రోయ్. ఆ మధ్య విమానాన్ని దారి మళ్లించి ఎటో తీసుకుపోయి నానా గొడవ చేశారుగా దొంగ బడవలు. మరి కాస్త ఆలస్యమైనా క్షుణ్ణంగా వెతకమని చెప్పిరానా ఆ పోలీసు పిల్లతో అని లేచింది. వద్దులే, వాళ్లే వెతుకుతారు అని ఆపేశాడు మనవడు. ఒరే సిద్ధూ, ఆ నల్ల చొక్కావాడిని చూసావా? దొంగచూపులు వాడును. వాడి మీద నాకు అనుమానంగా ఉంది సుమా. ఆ పంచకట్టుకున్నాయని చూసావా? ఓ దగ్గర కూర్చోకుండా కాలుగాలని పిల్లిలాగా ఎలా తిరుగుతున్నాడో. వీళ్లంతా విమానం దారి మళ్లించే ముఠా కాదు కదా అన్నది. ఊరుకో మా అమ్మ, వాళ్ళు వింటే బావుండదు అన్నాడు మనవడు. పావుగంట కూర్చొని ఇంకా ఎప్పుడురా మనం విమానం ఎక్కేది అని అడిగింది. ఇంకా చాలా టైం ఉంది, ఇంకో గంట కూర్చోవాలి అన్నాడు. మరీ భాగ్యానికి ఇంత ముందుగా రావటం ఎందుకు? ఆ వేళటకొస్తే సరిపోదు అంది. అది కాదు, మరి సెక్యూరిటీ గొడవలున్నాయిగా, అందుకే ముందుగా రమ్మంటారు. వాళ్ల మొహం, బొత్తిగా తెలివితేటలు లేవు. ఇలా గంటల గంటల ముందు రప్పించి ఇక్కడ ఊరికే కూర్చోబెడితే మంచివాడికి కూడా వెధవ ఆలోచనలు వస్తాయి. అలా కాకుండా ఇలా మనుషులను రప్పించి అలా విమానం గాల్లోకి ఎగరేస్తే ఏ గొడవ ఉండదు అంది సలహా చెప్తూ. నవ్వేసి ఊరుకున్నాడు సిద్ధు. ఎలాగైతేనే విమానం ఎక్కారు. ఆవిడ్ని కిటికీ దగ్గర కూర్చోబెట్టాడు. కిటికీ ఇంకాస్త పెద్దదిగా ఉంటే బావుండేది. సీట్లు మరి కాస్త దూరంగా ఉంటే విశాలంగా ఉండేది అంది. మొత్తానికి నీ పుణ్యమా అని విమానం ఎక్కేశాను అని సంబరపడిపోయింది. కాసేపయ్యాక ఎయిర్ హోస్టెస్ వచ్చి ఇంగ్లీష్లో చెప్పింది. సిద్ధు అనువదించాడు. బుద్ధిగా సీట్ బెల్ట్ కట్టించుకుంది. చెవుల్లో దూదులు పెట్టుకుని చాక్లెట్ నోట్లో వేసుకుని కూర్చుంది. పెద్ద శబ్దంతో స్టార్ట్ అయింది విమానం. 2 నిమిషాలయ్యాక, ఏమిటో ఊరికే కంగారు పెట్టేశావు, తీరా చూస్తే కదిలినట్లే లేదు కదూ అంది ఆవిడ. ఎగిరేటప్పుడు కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. మన విమానం ఇంకా కదల్లేదు అన్నాడు సిద్ధు. కాసేపు హోరు పెట్టి ఆగిపోయింది విమానం. ఇంగ్లీష్లో అనౌన్స్మెంటు వినిపించింది. ఇంజిన్లో ఏదో లోపం ఉందట, రిపేర్ చేశాక కదులుతుందిట అని చెప్పారు. సరిపోయింది, ఆదిలోనే హంసపాదా. సర్లే, ఏం చేస్తాం, రిపేరీ చేస్తారులే. మహా అయితే మరో గంట ఆలస్యంగా వెళ్తాం అంతేగా అంది. బయట జీపుల్లో జనం గుంపులుగా వచ్చి బాగుచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అరగంట దాటింది. క్రమంగా లోపలి వాతావరణం వేడెక్కటం మొదలైంది. ఉక్కగా ఉంది. ఇదిగో ఓ అమ్మాయి, ఇట్రా అమ్మా, బొత్తిగా గాలి ఆడటం లేదు, కాస్త ఈ కిటికీ తెరుస్తావా అంది విమలమ్మ ఎయిర్ హోస్టెస్తో. తెలుగురాని ఆవిడికి ఈవిడ బాధ అర్థం కాలేదు. సిద్ధు, అలా వీలు కాదు మా అమ్మ, అది సీల్ చేస్తారు, కిటికీలు తెరుచుకోవు అన్నాడు. ఇదొక గొడవ కాబోలు, పోనీ ఓ విసనకర్ర ఉంటే ఇలా పడేయమని చెప్పు అంది. మా అమ్మ, విమానంలో విసనకర్రలు ఎక్కడి నుంచి వస్తాయి? కాస్త విసుక్కున్నాడు. మరెలారా, ఇంకాసేపుంటే ఆవిరికుడుంలా ఉడుకుపోయేలా ఉన్నాము. పోనీ దిగి బయట నిలబడదామా, గాలాడుతుంది, విమానం బయలుదేరగానే ఎక్కేయచ్చు అంటూ మరో మార్గం సూచించింది. ఎలా? మెట్లు తీసేసి వాకిలి మూసేశారు కదా అన్నాడు సిద్ధు. మండినట్టే ఉంది, దీనికన్నీ అవలక్షణాలే అంది చెమటలు తుడుచుకుంటూ. విమానం స్టార్ట్ అవుతుంది గాని కదలటం లేదు. ఆ మాటే అందరూ అనుకుంటున్నారు. కదలకపోతే తలో చెయ్యి వేసి తోస్తే సరిపోదు. మా చిన్నతనంలో మా ఊళ్ళో తిరిగే బసవలింగం గారి బస్సు ఆగిపోతే అందరూ దిగి తోసేవారు అంటూ ఉచిత సలహా చెప్పింది. పక్కవాళ్లంతా విని నవ్వుకున్నారు. బస్సులు తోసే స్టార్ట్ అవుతాయి గాని రైళ్లు విమానాలు ఆగిపోతే తొయ్యలేరు అన్నాడు నవ్వు ఆపుకుంటూ సిద్ధు.
మరో అరగంట తంటాలు పడి లాభం లేదని చేతులెత్తేశారు సాంకేతిక నిపుణులు. అన్ని భాషల్లోనూ క్షమాపణలు చెప్పి అందర్నీ కిందకి దిగమని ప్రార్థిస్తూ తలుపులు తెరిచి చేతులు జోడించి నిలబడ్డారు విమాన సుందరులు. అందరూ ఈసురోమనుకుంటూ కిందకి దిగారు. విమలమ్మ ఉత్సాహం నీరుగారిపోయింది. ఇక్కడే ఆగి ఇంకో విమానం వస్తే దానిలో ఎక్కి వెళ్ళిపోదాం అంది. ఇదేమైనా బస్సా? ఒకటి తప్పిపోతే మరొకటి ఎక్కేందుకు? ఇవాళ్టికి ఇంక లేవు విమానాలు. పద ఇంటికెళ్దాం అన్నాడు జాలిగా. డబ్బులు తిరిగి తీసుకుని టాక్సీలో ఇంటికి చేరేసరికి చీకటి పడింది. దారిలోనే జరిగిందంతా మెడ్రాస్కి ఫోన్ చేసి చెప్పాడు. అంతా బాధపడ్డారు. ఇల్లు తాళం వేసింది. తాళం చెవులు తీసుకున్న పక్కవాళ్లు కూడా ఇల్లు తాళం పెట్టి ఊరెళ్లారు. ఏం చెయ్యాలో తెలియక దూరపు బంధువుల ఇంటికి వెళ్లారు ఇద్దరు. వాళ్లు ముందు రండి రండి అని ఆహ్వానించినా విషయం తెలుసుకుని మొహాలు మార్చుకున్నారు. విమలమ్మను అక్కడ వదిలిపెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పాడు. మర్నాడు పొద్దున్న రైల్లో టికెట్ల కోసం ప్రయత్నిస్తానని అన్నాడు. కాని దొరకలేదు. ఆ మర్నాడే షష్ఠి పూర్తి. ఇక వెళ్లినా ఒకటే, వెళ్లకపోయినా ఒకటే. తమ తాళం తీసుకున్న ఇంటివారు 3 రోజుల తర్వాత వచ్చారు. ఈ 3 రోజులు వారాల విద్యార్థిలా 6 ఇళ్లు తిరిగింది విమలమ్మ. అంతగా గాల్లోకి ఎగరలేకపోతే కిందే పడుండొచ్చు గదా. ఈ హడావుడి ఆర్భాటం ఎందుకు? మనుషులను హైరాణ పెట్టి చంపటం ఎందుకు అని విసుక్కుంది. పైన పటారం లోన లొటారం అని చిరాకు పడింది. విమానం అంటే విరక్తి పుట్టింది ఆవిడికి. జరిగిన దానికి బాధపడి ఇంట్లో వాళ్లు 1-2 సార్లు మళ్లీ విమానం ఎక్కించాలని ప్రయత్నం చేశారు. కాలినడకనైనా పోతాను గాని నేనెక్కనమ్మా ఆ పేడాకారం అని చెప్పేసింది. ఆ తర్వాత కూడా గాల్లో విమానం కనిపిస్తే చాలు, పాపం ఏ తలకు మాసిన వెధవలెక్కారో దిక్కుమాలని విమానం అని జాలిపడేది విమలమ్మగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.